హీరో ప్రభాస్ ఫ్యాన్స్తో మీకేంటి వైరం అసలు? ఏం లేదు, నేను లాస్ట్ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన. అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం, అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు. సలార్ అందుకనే పోస్ట్పోన్ అయింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే. సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవి ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు. అరే నీ తోలు తీస్తాం రా అని మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకేం తెలుసరా వెధవా, ప్రభాస్కు ఉన్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు. నువ్వు నన్ను తిడితే నిన్ను ఎట్లా ఆలోచించాలి? సో చాలా వరకు నేను చెప్పినవి బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్పిన. నేను ఏమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక 2 హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతున్నా బయటికి చెప్పుకోలేకపోవచ్చు. అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరూ ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్ అయ్యారా ఇప్పుడు? మరి కూల్ కాకుండా నేను చేసేదేం లేదు. నేను చెప్పడం నా బాధ్యత, విత్తనాలు వేయడం నా బాధ్యత. పెరిగినంతగా చెట్టు వీక్కపోతారా, చెట్టు దుంచుకుంటా, నేను విత్తనాలు వేసి వదిలేస్తా అంతవరకే. కానీ నేను చెప్పడం నా బాధ్యత. హెల్త్ ఇష్యూస్, ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? పెళ్ళయ్యే భాగ్యం, యోగ్యం లేదు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు. ఓకే, ఎట్లా చెప్పినావు అంటే నాకు తెలుసుకొని లెక్కలు. ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా? కళత్ర యోగం ఉంది, ద్వికళత్ర యోగం ఉంది, త్రికళత్ర యోగం ఉంది. నీకు ఏమర్థమైంది రా నాయన? ఏం అర్థం కాదు. అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్లో లటక్కున వెళ్ళిపోతుంది, పటకన పట్టుకో, కథం అయిపోయింది. అంతేగాని ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, ఆయనకు లేదు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? తెలుసు నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా. ఆయన బాగుకోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా, మీరే చేయించండి, సీఎం అయ్యే భాగ్యం ఉందా, సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి, నేను పూజ చేస్తా అంట. ఆయన కూర్చోకుండా నేను చెయ్యను అంట. నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి. నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యను. నాకెందుకు అవసరం? నేను చెయ్య. రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ ఆయన సీఎం అయ్యారు. ఎట్లా? ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు. ప్రారంభం చేసింది ఆయనే. ఓకే, సంకల్పం చెప్పుకొని పోయారు. అది 8 వారాలు చేసినాం. ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది, క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కలేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లీంకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి, ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా? నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి? జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చూ, చే, చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే, చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది,
మీ ఇంట్లో 1970లో మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది, ఆమె జన్మనామం మీరు చెప్పారు గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని అవును. టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తర కన్యా రాశి 2వ పాదం అని చెప్పిన అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే. అందుకని పెట్టిరు. ఇది చాలా ఈజీ మెథడ్లో పెట్టి